ఎంత అద్భుతమైన విషయం తీర్థయాత్రల విషయంపై ఒక అవగాహన. ఎందుకంటే చాలామంది తాము చాలా రేషనలిస్టులమని లేదా గొప్ప ఫిలాసఫర్స్ అని ఈ పూజలు తీర్థయాత్రలపై కింద స్థాయివి. అంత అంతఃకరణలు ఉండాలి, పవిత్రత ఉండాలి. తీర్థయాత్రకి వెళ్ళిన తర్వాత బతుకులు మారిపోతున్నాయా? వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందో చెప్పండి. ఇలాంటివి అంటూ ఉంటారు పాపం. మందులు పుచ్చుకుంటారు, అంత మాత్రం సత్పురుషులు అయిపోయారు, రోగాలు పోతాయి సత్పురుషులు కాకపోయినా. అలాగే ఇలాంటివి సేవించడం వల్ల ఏ పాపాలు పోయో మనకేం తెలుసు. అయితే చేయవలసిన విధానంతో చేస్తే అవి ఇంకా శీఘ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకు తీర్థయాత్రలకు ప్రశస్తి ఏమిటి? ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏమిటంటే, ఋషులు ఏ మార్గమని చెప్పారో ఆ మార్గముల్లో కొందరు వారికి వీలైన మార్గంలో వాళ్ళు చేసుకుంటారు. కొందరు కఠినమైన మార్గాలను అనుసరించే వాళ్ళు అందులో వెళ్ళగలుగుతారు. సులభమైన మార్గాలు కొందరు చేసుకుంటారు. కానీ ఒక్కటి మనం తెలుసుకోవాలి, అది ఋషిప్రోక్తం అవునా కాదా అని. ఋషులు చెప్పినదైనా అంటే అయితే శృతిలో ఉండాలి, లేదా స్మృతిలో ఉండాలి, లేదా పురాణాల్లో ఉండాలి, ఆగమాల్లో ఉండాలి. అక్కడ ఉందా లేదా అని తెలుసుకోవాలి. తెలిస్తే మాత్రం ఆ మార్గాన్ని మనం నిరసించరాదు, నిందించరాదు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఎవరెవరో విగ్రహారాధన చేస్తూ క్షేత్రాలకు వెళ్తారు. విగ్రహారాధన ఏంటంటే ఇంకా అజ్ఞానంగా హృదయంలోనే పరమాత్మలోనే ఆ మాత్రం తెలియదా? అవునా అండి? అయితే మానే అది మానేస్తాడు, ఇది పట్టుకోలేడు. ఇంకా వాడు తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్ నరకం, మరొకట్లేదు, ధరించడానికి ఏ మార్గం లేదు. ఇలా మనం అప్పుడప్పుడు మన జ్ఞానులమైపోయేమో అని భ్రాంతి కలుగుతుందిట. ఈ మాట శాస్త్రంలో ఉందండి. మహర్షి చెప్తాడు ఈ మాటని. దానికి పేరు కొట్టి పెట్టే జ్ఞానభ్రాంతి అన్నాడు, లేదా భ్రాంతి జ్ఞానం కలుగుతుందిట. జ్ఞానం అయిపోయింది. ఎందుకు వీళ్ళ అర్థమైపోయింది కదా ఉపనిషత్తు. మాకు వేదాంతమే, ఇవన్నీ వద్దండి. గొప్పవారండి చాలా. కలిపురుషుడు దగ్గరగా ఉన్నాడు, అర్థం చేసుకోండి అన్నాడు, మరొకటి కాదు. దీని ప్రభావం ఏమవుతుందంటే, నిన్ను తరింపజేసే మార్గాలను కాదనిసేవి కదా, ఇంకటికి అవకాశం పోయింది. అది మూసుకుపోయించుండి. పోనీ దీనికి కావాల్సిన అఖండమైన వైరాగ్యం, తదేక అఖండ బ్రహ్మానుసంధానం ఉందా? అఖండ బ్రహ్మానుసంధానం శబ్దం తెలుసుకోండి. ఇక్కడ అది లేదు. అంటుప్పుడు ఎలా అవుతుంది? అలాగని వేదాంత జ్ఞానాల్ని వాటిని నిందించకూడదు. ముందే చెప్పుకొని ఋషులు చెప్పిన ఏ మార్గాన్ని నిందించరాదు. నీకేది అనుకూలమో అది నువ్వు చేసుకుంటున్నావు. అలాగే నీకు ఏది అవసరమో అదొకటి ఉంది. అనుకూలం ఒకటి, అవసరం ఒకటి. నీకు అవసరం నీకు తెలియదు, అందుకు పెద్దవాళ్ళు చెప్తారు చేయాలంటే. అవి నిన్ను తరింపజేస్తాయి. అందుకే ఇంత మహాద్భుతమైన విషయములు చెప్తూ ఇన్ని వేదాంత రహస్యములు అక్కడెక్కడ మేళనం చేస్తూ కొన్ని చోట్ల వేదాంతాన్ని పుంఖానుపుంఖాలుగా అందించిన మహాభారతం, వేదాంతాల్లో శిరోమణి అయిన భగవద్గీతను అందించిన మహాభారతం, వేదాంతాల్లో అద్వైత వేదాంతాన్ని పిండి ఇచ్చే సనస్సుజాతీయాన్ని అందించిన మహాభారతం తీర్థయాత్రల గురించి కూడా చెప్తాం చూడండి. ఇక్కడ ఇంకా మీకు ఓపిక ఉండాలండి. దానాల మహిమ చెప్తుంది, గోవులు గొప్పతనం చెప్తుంది, గంగ గొప్పతనం చెప్తుంది, ఆచారాల గొప్పతనం చెప్తుంది. ఇవన్నీ కలిపి సనాతన ధర్మం అని చెప్తుంది. తెలుసుకోండి. ఇక్కడ ఏదో ఒకటి ఎంచుకొనుము లేదు, ఇవన్నీ కలిపి జీవించుము, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇవన్నీ కలిపి ఎంత జీవించగలవో అంత జీవించు. జీవితాన్ని వీటితో పరిపూర్ణం చేసుకో. నువ్వు ఒకటి అనుష్ఠించగలవు, ఇంకోటి అనుష్ఠిస్తాడు కనుక నువ్వు అది అనుష్ఠించక, అది నీకు మనసుకు అలబడక దాన్ని నిందించుకు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక సనాతన ధర్మం గురించి మాట్లాడే పని పెట్టుకున్న ప్రతివాడు ఈ బాధ్యతను గుర్తెరిగి సంయమనంతో మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఇది చాలా ముఖ్యమైన అంశము.